కుంభరాశి వారికి అదృష్టానికి అవధులు లేవు. ఇప్పటి వరకు వీరు పడుతున్న కష్టాలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. అసలు కుంభరాశి వారికి కలగబోయే అదృష్టం ఏమిటి? ఇప్పటి వరకు వీరు పడుతున్న కష్టాలకి ఏ విధమైన పరిష్కారం అనేది వీరికి లభించబోతోంది. వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కుంభరాశి వారికి ఏ విధంగా మార్పు అనేది సంభవించబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించినటువంటి వారైతే కుంభరాశికి చెందుతారండి. ఈ రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది. సుందరమైనటువంటి స్వరూపం ఎప్పుడు కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనబడతారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత వీరు కార్యసాధన చేస్తారు. వీరికి అంతేంద్రియ విద్య పైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో మరచిపోలేని రోజుగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించేవారు ఉన్నారు. కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలండి. మానసికంగా దృఢంగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోరు. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ పెరుగుతుంది. మిత్రుల యొక్క సహకారం మీకు మేలు చేస్తుంది. మీ యొక్క ప్రతిభ ప్రశంసలకు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయాలు రాకుండా చూసుకోవాలండి. శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా శుభ మార్పులు కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తయారవుతారండి. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలు ఎప్పటికీ కూడా వీరు మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో పాటుగా పట్టుదల కూడా కనిపిస్తుంది. ఫలితంగా అనవసర చిక్కుల్లో, సమస్యల్లో కూడా వీరు చిక్కుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ కుంభరాశి వాయుతత్వ రాశి. మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. పథకాలు కూడా వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తే ఎవరికి తెలియదు. వీరికి సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా వీరు పాల్గొంటుంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడంతో పాటుగా అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకునేటకు ఆసక్తిని కూడా కనబరుస్తారు. నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పని చేయడం కూడా వీరికి చాలా ఇష్టం. చూసారు కదా, కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.